అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం చూడబోతున్న వీడియో షాద్నగర్లో ఎక్కువగా చర్చలో ఉన్న ఒక ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్ సైట్ విజిట్ గురించి. ఈ వీడియోను చివరి వరకు పూర్తిగా చూడండి, ఎందుకంటే ఎండ్ వరకు చూస్తే మీకు పూర్తి క్లారిటీ వస్తుంది మరియు ఫార్మ్ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ గురించి సరైన అవగాహన కలుగుతుంది. చాలా మంది షాద్నగర్లో ప్లాట్ కొనాలి అనుకుంటున్నారు, కానీ ఒక పెద్ద సందేహం ఉంటుంది. ఏ ప్రాజెక్ట్ నిజంగా గ్రౌండ్లో డెవలప్ అవుతోంది, ఏది కేవలం మార్కెటింగ్ మాత్రమే? ఈ రోజు మనం లైవ్ సైట్ విజిట్ చేస్తున్న ప్రాజెక్ట్ పేరు డ్రీమ్ వ్యాలీ 3. ఇది 100 ఎకరాల ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్ అని చెప్తున్నారు. ఫ్రూట్ ప్లాంటేషన్, 30 ఫీట్ రోడ్స్, సెక్యూరిటీ, కంపౌండ్ వాల్ వంటి హైలైట్స్ ఉన్నాయని ప్రమోట్ చేస్తున్నారు. ఇవి అన్నీ నిజంగా గ్రౌండ్ లో ఉన్నాయా? లొకేషన్ ఎలా ఉంది? ఇన్వెస్ట్మెంట్ పరంగా విలువ ఉందా? ఈ వీడియోలో లొకేషన్, హైలైట్స్ మరియు గ్రౌండ్ రియాలిటీని క్లియర్ గా చూపిస్తాము, కాబట్టి చివరి వరకు తప్పకుండా చూడండి. మొదటిగా ఈ ప్రాజెక్ట్ యొక్క లొకేషన్ గురించి మాట్లాడితే, ఇది షాద్నగర్ టౌన్ పరిసర ప్రాంతంలో ఉండడం చాలా ముఖ్యమైన ప్లస్ పాయింట్. షాద్నగర్ ప్రస్తుతం హైదరాబాద్ కు సమీపంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏరియాలలో ఒకటి. రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, ఇండస్ట్రియల్ జోన్స్ మరియు ఫ్యూచర్ డెవలప్మెంట్స్ కారణంగా ఇక్కడ రియల్ ఎస్టేట్ డిమాండ్ నెమ్మదిగా పెరుగుతోంది. ఇంకా ముఖ్యంగా మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ సమీపంలో ఉండడం ఈ లొకేషన్ కి మరింత విలువనిస్తోంది. పెద్ద కంపెనీలు, ఇండస్ట్రీస్ దగ్గర ఉండే ల్యాండ్స్ కు భవిష్యత్తులో మంచి గ్రోత్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యాక్సెస్ ఉండడం వల్ల ఫ్యూచర్ లో యాక్సెస్ సమస్య ఉండదు. లొకేషన్ పరంగా చూస్తే ఇది పూర్తిగా ఇన్వెస్ట్మెంట్ పర్స్పెక్టివ్ లో స్ట్రాటజిక్ ఏరియాగా చెప్పవచ్చు. ఇప్పుడు ప్రాజెక్ట్ ఓవర్వ్యూ గురించి క్లియర్ గా తెలుసుకుందాం. డ్రీమ్ వ్యాలీ 3 అనేది సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో డెవలప్ చేస్తున్న ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్ గా చెప్పబడుతుంది. పెద్ద లేఅవుట్ ఉండడం వల్ల ప్లానింగ్ మరియు డెవలప్మెంట్ కు మంచి స్కోప్ ఉంటుంది. ఇక్కడ ప్లాట్స్ ను 1 గుంట, 2 గుంటలు, 4 గుంటలు సైజుల్లో అందిస్తున్నారు. అంటే చిన్న బడ్జెట్ ఇన్వెస్టర్లు కూడా ఎంటర్ అవ్వగలరు. అలాగే పెద్ద ఇన్వెస్టర్లు కూడా పెద్ద ప్లాట్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ రకమైన సైజ్ ఆప్షన్స్ మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్ ను ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ కాన్సెప్ట్ గా డిజైన్ చేసినట్లు కనిపిస్తుంది. అంటే కేవలం ఖాళీ ల్యాండ్ కాదు, ప్లాంటేషన్, రోడ్స్, ఫెసిలిటీస్ తో కలిపి ఒక డెవలప్డ్ ఫీల్ ఇవ్వడానికి ప్లాన్ చేశారు. ఈ ప్రాజెక్ట్ లో ప్రత్యేక ఆకర్షణ ఏమిటంటే ఫ్రూట్ ప్లాంటేషన్ కాన్సెప్ట్. సాధారణంగా చాలా ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ లో కేవలం ప్లాట్ మాత్రమే ఇస్తారు, కానీ ఇక్కడ ప్రతి ప్లాట్ కు ఫ్రూట్ బేరింగ్ ప్లాంట్స్ ఇస్తామని చెప్తున్నారు. 1 గుంట ప్లాట్ కు సుమారు 6 ఫ్రూట్ ప్లాంట్స్, 2 గుంటలకు 12 ప్లాంట్స్, 4 గుంటలకు 24 ప్లాంట్స్ ఇవ్వడం ఈ ప్రాజెక్ట్ యొక్క స్పెషల్ ఫీచర్ గా ప్రమోట్ చేస్తున్నారు. ఇందులో బంగినపల్లి మామిడి, జామ, సపోటా, బ్లాక్బెర్రీ, జాక్ ఫ్రూట్ వంటి మొక్కలు ఉండే అవకాశం ఉంది. ఈ విధంగా ప్లాంటేషన్ ఉండడం వల్ల ల్యాండ్ గ్రీన్ గా ఉంటుంది. అలాగే లాంగ్ టర్మ్ లో నేచురల్ వాల్యూ కూడా పెరుగుతుంది. ఇది అగ్రికల్చర్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్ అనే డ్యూయల్ బెనిఫిట్ మోడల్ గా చెప్పవచ్చు. ఇప్పుడు మనం ప్రాజెక్ట్ లోపల ఉన్న లేఅవుట్ మరియు రోడ్స్ గురించి గమనిస్తే, ఇక్కడ 30 ఫీట్ గ్రాన్యుల్ రోడ్స్ ప్లాన్ చేశామని ప్రాజెక్ట్ వారు చూపిస్తున్నారు. ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్ లో మంచి రోడ్స్ ఉండటం చాలా కీలకం. ఎందుకంటే భవిష్యత్తులో సైట్ యాక్సెస్, వాహన రాకపోకలు మరియు ప్లాట్ విజిట్స్ అన్ని రోడ్స్ పై ఆధారపడతాయి. ఇంటర్నల్ రోడ్స్ సరిగ్గా ప్లాన్ చేస్తే లేఅవుట్ కు ఒక ఆర్గనైజ్డ్ లుక్ వస్తుంది. అలాగే స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు చేస్తే రాత్రి సమయంలో కూడా సేఫ్ గా సైట్ లో తిరగగలగడం ఒక పెద్ద ప్లస్ పాయింట్. చాలా ఫార్మ్ ప్రాజెక్ట్స్ లో ఈ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు, కానీ ఇక్కడ రోడ్స్, లైటింగ్ మరియు ఎంట్రన్స్ ప్లానింగ్ ఉండటం వల్ల ఇది కేవలం అగ్రికల్చర్ ల్యాండ్ కాకుండా ఒక డెవలప్డ్ ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్ అనే ఫీలింగ్ ఇస్తోంది. ఏ ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్ అయినా సెక్యూరిటీ చాలా ముఖ్యమైన అంశం. ఈ ప్రాజెక్ట్ లో మొత్తం లేఅవుట్ కు కంపౌండ్ వాల్ మరియు మెష్ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పబడుతోంది. ఇది ప్లాట్ బౌండరీ క్లియర్ గా ఉండడానికి మరియు భవిష్యత్తులో ఎంక్రోచ్మెంట్ సమస్యలు తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఎంట్రన్స్ ఆర్చ్ తో గేట్ ఏర్పాటు చేయడం వల్ల ప్రాజెక్టుకు ఒక ప్రీమియం ఎంట్రీ లుక్ వస్తుంది. రౌండ్ ద క్లాక్ సెక్యూరిటీ ఉంటుందని చెప్పడం ఇన్వెస్టర్లకు ఒక సైకాలజికల్ కాన్ఫిడెన్స్ ఇస్తుంది. సెక్యూరిటీ పరంగా చూస్తే ఫెన్సింగ్, గేట్ మరియు కంట్రోల్డ్ యాక్సెస్ ఉంటే ప్లాట్ ఓనర్స్ కు సేఫ్టీ ఫీలింగ్ పెరుగుతుంది. ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్స్ లో చాలా కీలకమైన ఫ్యాక్టర్. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లో చెప్పబడుతున్న ఎమ్యూనిటీస్ గురించి మాట్లాడితే, ఇది సాధారణ ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ తో పోలిస్తే కొంచెం ప్రీమియం కాన్సెప్ట్ గా కనిపిస్తుంది. చిల్డ్రన్స్ ప్లే ఏరియా, అవుట్డోర్ స్పోర్ట్స్ కోర్ట్స్, బ్యాడ్మింటన్, టెన్నిస్ మరియు ఓపెన్ స్పేసెస్ వంటి ఫెసిలిటీస్ ప్లాన్ చేసినట్లు చూపిస్తున్నారు. ఫార్మ్ ల్యాండ్ లో ఇలాంటి అమ్యూనిటీస్ ఉండటం వల్ల ఇది కేవలం ఇన్వెస్ట్మెంట్ మాత్రమే కాకుండా ఫ్యామిలీ వీకెండ్ డెస్టినేషన్ గా కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. చాలా మంది ఇప్పుడు ఫ్యూచర్ ఫార్మ్ హౌస్ పర్పస్ తో ఇలాంటి ప్రాజెక్ట్స్ ను చూస్తున్నారు. అమ్యూనిటీస్ ఉండటం వల్ల ప్రాజెక్ట్ కు లైఫ్ స్టైల్ వాల్యూ కూడా పెరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ లో మరో ముఖ్యమైన హైలైట్ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్. ఫ్రూట్ ప్లాంటేషన్ ఉన్న ప్రాజెక్ట్ లో నీటి నిర్వహణ చాలా అవసరం.
డ్రిప్ ఇరిగేషన్ ఉంటే మొక్కలకు సరైన నీరు అందుతుంది మరియు ప్లాంట్స్ గ్రోత్ మెరుగ్గా ఉంటుంది. గ్రీన్ ఫార్మ్ ల్యాండ్ కాన్సెప్ట్ ఇప్పుడు మార్కెట్లో ట్రెండింగ్ గా మారుతోంది. కాంక్రీట్ ఇన్వెస్ట్మెంట్స్ కంటే గ్రీన్ ఇన్వెస్ట్మెంట్స్ పై చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఈ విధంగా ప్లాంటేషన్ ప్లస్ ఇరిగేషన్ సిస్టమ్ ఉండటం వల్ల ల్యాండ్ న్యాచురల్ గా మెయింటైన్ అవుతుంది. ఇది లాంగ్ టర్మ్ లో ఎకో ఫ్రెండ్లీ ఇన్వెస్ట్మెంట్ గా కూడా పరిగణించవచ్చు. లొకేషన్ అడ్వాంటేజెస్ పరంగా ఈ ప్రాజెక్ట్ షాద్ నగర్ టౌన్ కు సమీపంలో ఉండడం ఒక స్ట్రాంగ్ ఫ్యాక్టర్. రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ మరియు మేజర్ రోడ్స్ కు దగ్గరగా ఉండడం యాక్సెస్ ను సులభం చేస్తుంది. అలాగే రీజనల్ రింగ్ రోడ్ ప్రపోజల్ మరియు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్స్ కారణంగా ఈ ఏరియా ఫ్యూచర్ లో మరింత గ్రోత్ పొందే అవకాశం ఉంది. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఇండస్ట్రీస్ మరియు కమర్షియల్ హబ్లకు దగ్గరగా ఉండడం కూడా ఒక పెద్ద అడ్వాంటేజ్. ఇన్వెస్ట్మెంట్ దృష్టిలో చూస్తే డెవలపింగ్ కారిడార్ లో ఉన్న ల్యాండ్స్ కు డిమాండ్ కాలక్రమేణా పెరుగుతుంది. ఈ ఏరియా సమీపంలో డేటా సెంటర్స్, ఇండస్ట్రియల్ జోన్స్ మరియు ఎడ్యుకేషనల్ క్యాంపస్లు ఉండడం ఫ్యూచర్ గ్రోత్ కు ఒక బలమైన సూచిక. పెద్ద కంపెనీలు ఒక ఏరియా వైపు వస్తే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు డిమాండ్ ఆటోమేటిక్ గా పెరుగుతాయి. షాద్ నగర్ పరిసర ప్రాంతాలు గత కొన్ని సంవత్సరాలలో నెమ్మదిగా రియల్ ఎస్టేట్ మ్యాప్ లో ప్రాముఖ్యత పొందుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ ఎక్స్పాన్షన్ దిశలో ఈ జోన్ స్ట్రాటజిక్ గా మారుతోంది. దీంతో లాంగ్ టర్మ్ హోల్డ్ చేసిన ఇన్వెస్ట్మెంట్స్ కు వాల్యూ అప్రిషియేషన్ అవకాశం ఉందని అనాలిస్టులు భావిస్తున్నారు. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ యాంగిల్ నుండి ఈ ప్రాజెక్ట్ ను పరిశీలిస్తే ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ సాధారణంగా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లకు సూట్ అవుతాయి. తక్కువ బడ్జెట్ లో ల్యాండ్ ఓనర్ అవ్వడం మరియు భవిష్యత్తులో వాల్యూ గ్రోత్ కోసం హోల్డ్ చేయడం ఈ మోడల్ యొక్క ప్రధాన లక్ష్యం. ఒక గుంట వంటి చిన్న సైజ్ ప్లాట్స్ ఉండడం వల్ల ఫస్ట్ టైం ఇన్వెస్టర్లు కూడా ఎంటర్ అవ్వగలరు. అలాగే పెద్ద ప్లాట్స్ తీసుకునే ఇన్వెస్టర్లు ఫార్మ్ హౌస్ లేదా లాంగ్ టర్మ్ అసెట్ గా ఉపయోగించవచ్చు. ఇన్వెస్ట్మెంట్ ముందు లీగల్ క్లారిటీ, డాక్యుమెంటేషన్ మరియు డెవలప్మెంట్ స్టేటస్ ను చెక్ చేయడం చాలా అవసరం. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకతల గురించి సింపుల్ గా మాట్లాడితే, మొదటిగా ఇది 100 ఎకరాల పెద్ద ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్ గా రూపొందించడం ఒక ముఖ్యమైన హైలైట్. చిన్న లేఅవుట్ కాకుండా పెద్ద విస్తీర్ణంలో ఉండటం వల్ల భవిష్యత్తులో డెవలప్ అవడానికి మంచి అవకాశం ఉంటుంది. రెండవ ముఖ్యమైన విషయం ఏమిటంటే, ప్రతి ప్లాట్ తో ఫ్రూట్ మొక్కలు ఇస్తున్నారని చెప్తున్నారు. అంటే ఇది కేవలం ఖాళీ ల్యాండ్ కాకుండా గ్రీన్ గా ఉండేలా ప్లాన్ చేసిన ప్రాజెక్ట్ అని చెప్పవచ్చు. మరొక ఆకర్షణీయమైన అంశం 30 ఫీట్ రోడ్స్ మరియు స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు చేయడం. అలాగే కంపౌండ్ వాల్ మరియు మెష్ ఫెన్సింగ్ ఉండటం వల్ల ప్లాట్ బౌండరీ క్లియర్ గా ఉంటుంది మరియు సైట్ కు సేఫ్టీ ఫీలింగ్ వస్తుంది. ఇంకా గేటెడ్ ఎంట్రన్స్ మరియు సెక్యూరిటీ ఏర్పాటు చేస్తున్నారని చెప్పడం వల్ల ఓనర్స్ కు భద్రతపై నమ్మకం పెరుగుతుంది. ఈ అన్ని ఫీచర్స్ కలిపి చూస్తే ఇది సాధారణ ఫార్మ్ ల్యాండ్ లా కాకుండా సరిగ్గా ప్లాన్ చేసి డెవలప్ చేస్తున్న ప్రాజెక్ట్ అనే భావన కలుగుతుంది. లొకేషన్ హైలైట్స్ పరంగా చూస్తే ఈ ప్రాజెక్ట్ షాద్ నగర్ టౌన్ సమీపంలో ఉండడం అత్యంత స్ట్రాటజిక్ అడ్వాంటేజ్. రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ మరియు మెయిన్ కనెక్టివిటీ రోడ్స్ కు సమీపంగా ఉండడం వల్ల సైట్ యాక్సెస్ సులభంగా ఉంటుంది. మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ మరియు ఇండస్ట్రియల్ కారిడార్స్ దగ్గర ఉండడం ఈ ఏరియా ఫ్యూచర్ గ్రోత్ కు ఒక బలమైన ఫ్యాక్టర్. అలాగే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఇండస్ట్రీస్ మరియు కమర్షియల్ హాట్స్పాట్స్ సమీపంలో ఉండడం వల్ల డెవలప్మెంట్ వేగంగా జరిగే అవకాశం ఉంటుంది. ఇన్వెస్టర్ల దృష్టిలో చూస్తే డెవలపింగ్ జోన్ లో ల్యాండ్ కొనడం లాంగ్ టర్మ్ లో మంచి వాల్యూ అప్రిసియేషన్ ఇవ్వగలదు. తక్కువ బడ్జెట్ లో అసెట్ క్రియేట్ చేసుకోవాలనుకునే వారికి ఇది ఒక ఎంట్రీ లెవెల్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ గా పరిగణించవచ్చు. మొత్తంగా ఈ సైట్ విజిట్ అనాలిసిస్ ను సమ్మరీగా చూస్తే, డ్రీమ్ వ్యాలీ 3 ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్ లో లొకేషన్ అడ్వాంటేజ్, ప్లాంటేషన్ కాన్సెప్ట్, ఇంటర్నల్ రోడ్స్, సెక్యూరిటీ ఫీచర్స్ మరియు అమ్యూనిటీస్ వంటి పాయింట్స్ ఇన్వెస్టర్లను ఆకర్షించే అంశాలుగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గ్రీన్ ఇన్వెస్ట్మెంట్, ఫ్యూచర్ ఫార్మ్ హౌస్ యూజ్ మరియు లాంగ్ టర్మ్ అసెట్ క్రియేషన్ పరంగా ఈ రకమైన ప్రాజెక్ట్స్ ను చాలా మంది పరిశీలిస్తున్నారు. కానీ ఒక బాధ్యత గల ఇన్వెస్టర్ గా మీరు తప్పనిసరిగా లీగల్ డాక్యుమెంట్స్, అప్రూవల్స్, డెవలప్మెంట్ స్టేటస్ మరియు గ్రౌండ్ రియాలిటీని స్వయంగా వెరిఫై చేయాలి. సైట్ విజిట్ చేయకుండా కేవలం బ్రోచర్ ఆధారంగా నిర్ణయం తీసుకోవద్దు. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మీ డౌట్స్ కామెంట్లో అడగండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. చివరి వరకు చూసినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు.